బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ ని తెగ లవ్వాడేసింది యష్మి గౌడ. ఇక నిఖిల్ కూడా ఆమెను బాగానే ఎంటర్టైన్ చేశాడు. తీరా గౌతమ్ సీన్ లోకి వచ్చిన తర్వాత రివర్స్ గేర్ వేసింది యష్మి గౌడ. గౌతమ్ తనని ఇష్టపడుతున్నాడనే విషయాన్ని నిఖిల్ తో చెప్పి అతనికి దగ్గర అవడానికి చూసింది. ఇక నిఖిల్ కూడా ఓ పక్క అబ్బే అలాంటిదేం లేదంటూనే యష్మి గౌడపై ఇంట్రెస్ట్ చూపించేవాడు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 లో ఏ వచ్చి బి పై వాలడం, బి వెళ్లి సి పై వాలడం పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పుడు యష్మి గౌడ ఏ పై బి పై కాకుండా ఆర్ పై వాలడానికి రెడీ అయింది. ఆర్ అంటే ఎవరో కాదు, రిషి. గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ అలియాస్ రిషికి లైన్ వేసే పనిలో పడింది యష్మి గౌడ. అతను ముఖేష్ గౌడ, ఈమె యష్మి గౌడ. ఇద్దరు కన్నడ గౌడలే కావడమో ఏమో కానీ యష్మి గౌడ గాలి అటువైపు మళ్ళింది. ఈ ఇద్దరు ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో సందడి చేశారు. అక్కడున్న అబ్బాయిల్లో మీకు ఎవరు కరెక్ట్ అని అనుకుంటున్నారో వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వాళ్ళకి ఎదురుగా ఉన్న జార్లో గ్రీన్ కలర్ వాటర్ పొయ్యాలని శ్రీముఖి ఫిట్టింగ్ పెట్టింది. దాంతో యష్మి గౌడ ముఖేష్ గౌడ జార్లో గ్రీన్ వాటర్ పోసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చూడ్డానికి బాగున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, రగడ్ లుక్ ఉంది అని ముఖేష్ గౌడపై మనసు పారేసుకుంది యష్మి గౌడ. అయితే నిఖిల్ పక్కనుండగానే ముఖేష్ గౌడ నచ్చాడని చెప్పడంతో నిఖిల్ బిత్తర చూపులు చూస్తూ కనిపించాడు. వీరితో పాటు చాలా మంది సీరియల్ బ్యాచ్ కనిపించారు. బిగ్ బాస్ 8 స్టార్ మా విన్నర్ నిఖిల్ కూడా ఇక్కడే ఉండటం విశేషం. నేను సింగిల్, రెడీ టు మింగిల్ అంటూ పెద్ద జోకే వేశాడు నిఖిల్. అయితే గుప్పెడంత మనసు సీరియల్ తర్వాత స్క్రీన్ పై కనిపించడం మానేసిన ముఖేష్ గౌడని ఈ పరివారం కార్యక్రమంలో కనిపించడంతో ఆడియన్స్ రియాక్షన్స్ అయితే మామూలుగా లేవు. ఎవరో ప్రిన్సీ అంట, నాకు టేస్ట్ తేజ నచ్చాడు అంటూ రచ్చ మామూలుగా చేయలేదు. ఆమె వాయిస్ ఉంది, మామూలుగా లేదు. చెవులు చిల్లులు పడిపోవాల్సిందే.